ఒక ఇంట్లో 10 మంది పిల్లలు పుట్టేవాళ్ళు ఇప్పుడు ఒక్కళ్ళకి కూడా పెయిన్స్ భరించలేక ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు. సి సెక్షన్‌కెళ్తున్నారు. మరి వాళ్ళెలా భరించారు? సో, కాళ్ళలో మీకు SP6 అని ఒక పాయింట్ ఉంది. ఓకే. సో, ఆ SP6 పాయింట్ స్టిమ్యులేట్ చేస్తే సర్విక్స్ డైలేట్ అయిపోతుంది. ఓకే. అండ్ పెయిన్ మినిమైజ్ అవుతుంది. ఇక్కడ LI4 అని పాయింట్ ఉంటుంది. హ్మ్. సో, అప్పటి వాళ్ళకి తెలుసు. మనం పాత ఇవన్నీ. వాళ్ళు కాళ్ళు, చేతులు పట్టుకొని ఆ ప్రెషర్ పాయింట్స్‌ని వాళ్ళు బాగా స్టిమ్యులేట్ చేయడం వల్ల ఓకే. ఓకే. న్యాచురల్‌గా సర్విక్స్ డైలేట్ అయ్యి మెల్లిమెల్లిగా న్యాచురల్ బర్త్ అనేది జరుగుతుంది. అండ్ పెయిన్ కూడా ఆల్మోస్ట్ 70-80% మినిమైజ్ అయిపోయేది. పెయిన్‌లెస్ డెలివరీ అయ్యేది. సో, ఇప్పుడు మెల్లిమెల్లిగా కొన్ని హాస్పిటల్స్‌లో విదేశాల్లో స్టార్ట్ చేశారు. హ్మ్. న్యాచురల్ చైల్డ్ బర్త్ అండ్ రకంగా చెప్పాలంటే దీనికి ఇప్పుడు క్రేజ్ పెరుగుతుంది కదా. హ్మ్. అవును. అండ్ మోర్ ఓవర్ ఇంకొక దృష్టికి తీసుకొస్తున్నాను. మీకు ఒక పాయింట్ ఉంది UB67 పాయింట్ అని కాళ్ళలో ఉంది. ఆ పాయింట్ స్టిమ్యులేట్ చేస్తే బిడ్డ అడ్డం తిరిగిన బిడ్డ కూడా మెల్లిమెల్లిగా బ్రీచ్ కరెక్షన్ అవుతుంది. ఓకే. సో ఇవన్నీ కూడా మన పూర్వీకులంతా కూడా ఈ వైద్యాన్ని తీసుకున్నారు. సో పెయిన్లెస్ డెలివరీస్ కూడా ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ ఒక రకంగా చెప్పాలంటే.